సహాయం కావాలన్నా నేరుగా తన వద్దకు రావాలని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఎవరికి ఎటువంటి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా తన పేరు చెప్పుకొని మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదవాడికి బాసటగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఉందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మీకు తెలుసు. అయినా అప్పు సొప్పు చేసి ఇబ్బంది పడుతుంటారు కుటుంబాల్లో. కొంత మన చేదోడుగా ఉండాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం ఆ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆలోచించిన మంచి చేసే నాయకుడు గుర్తు పెట్టుకుంటే 10 కాలాల పాటు మన ప్రాంతం కానీ మన రాష్ట్రం కానీ బాగుంటుందని ప్రతి వాళ్ళు గుర్తించుకోవాలని కోరుతూ ఈరోజు ఏదో చెక్ ఇచ్చాము, నాకు 20 లక్షలు అయింది, నాకు 5 అంటే 5 లక్షలు ఇవ్వడం, అది ఇవ్వకపోతే గత ప్రభుత్వంలో పక్కన పడేశాం. వీళ్ళు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చి కుదిరు వీళ్ళిద్దరు ఆఫీస్లో ఉంటారు. ఎవరైనా మీకు తిరుగుతామని చెప్పేసి వీళ్ళు చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్ అయితే మన ఆఫీస్కి వెళ్తున్నాం. మీరు ఇక్కడ ఎవరికి ఎక్కడైనా డబ్బులు ఇచ్చినట్టుగా ఏదైనా తెలిస్తే మన సమాచారం ఎవరైనా అడిగితే